తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎంబడి కాలం చూపించాను. మీ వర్తనపేట దగ్గర కొత్తపల్లి కొడుకు చంద్రబాబు తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. శ్రీకాళపేట దగ్గర శంకుస్థాపన చేశారు. కాలువలు ముమ్మరం చేశారు. వైజాగ్ రిజర్వాయర్ కట్టారు. నీళ్లు అవన్నీ కట్టిన తర్వాత నీళ్లు బంద్ అయింది. పాపం కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఒత్తనట్టు నీళ్ళు ఇచ్చిండు. ఒత్తనట్టు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ల్యాబొరేటరీ ఫోన్ చేసేది. నాకు ఒకసారి పొలాలు పోసుకున్నప్పుడు నీళ్లు ఉండే సార్ నీళ్ళు బంద్ అంటే ఆ పరిస్థితి. ఇప్పుడు ఆఖరి వాళ్ళు ఎడారైపోయింది. మనం ఒక విజన్ కేసీఆర్ గారు నీళ్లు రావాలంటే నీళ్ళకు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోటార్ గారికి స్టార్టర్ గారికి ట్రాన్స్ఫార్మర్ గారికి వర్తలపేట రోడ్డు మీద మొత్తం అయ్యే దుకాణం కాలిపోయిన మోటార్లు లైన్ కట్టుకుని ఒక్క మోటార్ కాలిపోతుంది. కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇచ్చాడు ప్రభుత్వం. ఎన్ని మనం ప్రజలను చించబెట్టాలి. తాగేందుకు నీళ్ళు లేక పంటలు పట్టి కొట్టుకునేది. కుండల బిందెలు ఊళ్ళ పోతే బోరింగ్ లేకపోయినది. మరి ఈరోజు తనకు వాడి ట్యాంకులు పెట్టించి నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు. ఏ అక్క ఏ చెల్లి కుండల బిందె ఎత్తున పెట్టుకోపోతుంది అని ఇంటికి నీళ్ళు ఇచ్చాడు. మరి ఇన్నేళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? వాటిని మెయింటెనెన్స్ చేస్తుంది. కాలువ నీళ్లు బందేది, మిషన్ బయట నీళ్ళు సరిగ్గా వస్తారు. వీడు ఇంకేదో చేసిందని గొప్ప చెప్తాడు రేవంత్ రెడ్డి. నాకు తెలుసు రేవంత్ రెడ్డి సంగతి. ఊళ్ళలో బ్రోకర్ ఉంటుంది చూసినా ఇంత మంచిగా చెప్తారు. ఎందుకన్నా ఆ పంచాయతీ చెప్పేటప్పుడు పెద్దవలసి ఉంటుంది. చెప్పే ముచ్చట ఇంటానే సంబూలం అనిపిస్తుంది. అబద్ధాలు నిజం చెప్తారు, నిజం అబద్ధాలు కూడా చెప్తాం. మనం ఎటు పైసలు ఇస్తాడే అసలు ఊళ్ళో ఉంటారు కదా. దొంగతనం చేసినా చేయలేదు అని కూడా బాధిస్తున్నాడు. మంచిగా బాధిస్తున్నాడు. రేవంత్ రెడ్డి అంతకంటే మించినోడు. కాలాంతరం అసలు చేత బోకర్ మాటలతో అబద్ధ మాటలతో ముఖ్యమంత్రి నాకు కూడా తెలుసు. ఇది ఉండేదే పోయేదే ఉన్నదో తెలుసుకోవాలి. ఆయన గెలవదా 32 మంది ఎమ్మెల్యే కోటి మాట 45కే ఇస్తారు. అది 45 ఇస్తే నువ్వు ఎమ్మెల్యేనంతా వ్యతిరేకమవుతారని ఆపుతాం. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెట్టలేదు అనుకుంటాం. ఆ సర్వేలో తేలింది. ఒక 10 కాన్స్టిట్యూన్సీ స్టేట్ లెవెల్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉండేది అని బీఆర్ఎస్ ఉంటారు. ఈ ఎన్నికలు పెడితే మన డౌన్ అయితే మనకి భయంతో ఎన్నికలు అవుతారు. దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి. మీ నిజ అప్పుడు బయటకు వస్తాను. దమ్ముగా పెట్టు. నువ్వు గెలిస్తే అప్పుడు మేము దేనికంటాను. ప్రజలు గ్రామ పంచాయతీ స్థాయి సర్పంచ్ బిల్లు కాదు, మెయింటెనెన్స్ లేదు. ప్రజలు ఎట్లా పోతా పెట్టావు. కేసీఆర్ గారు చేసిన పని ఏది, మీరు చేయని పని ఏది అనేది డిస్కషన్ పెట్టారు. ఉదాహరణకు రుణమాఫీ చేసినారు. రుణమాఫీ 36,000 కోట్లు 18,000 కోట్లు ఇచ్చి అవి కూడా రైతు బంధు బాబతి సంవత్సరం కోట్లు ఇచ్చారు. అంటే మన పైసలే కేసీఆర్ గారు ఇచ్చే పైసలు డైవర్ట్ చేసి రుణమాఫీ చేసి అది సర్వే చేసి రైతు బంధు మనం నాట్లేదు ముందే రైతు బంధు ఇచ్చేది. నాటు చేసిన వాళ్ళు మొదలు అయిపోయి ఇంకా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అని పండుగ లేదా ఇంకా సైకిల్ బండి అది ఎలక్షన్ లోకల్ బాడీ. అంటే అన్ని ఫోకస్ ఇవన్నీ ఫోకస్ మన ప్రజలలో తీసుకునే ఏర్పాటు చేయాలి. మరి కేసీఆర్ గారు మీకు ఎప్పుడు చెప్తాం కానీ విజన్
అదొక విజన్. ఈ రాష్ట్రాన్ని ఎంత ముందు తీసుకుపోవాలి. ఇది వరకు మనది లాస్ట్ ట్రాక్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో. ఇలా తెలంగాణ ఇండియాలో నెంబర్ 1 అయింది. నెంబర్ 1 చేసింది కేసీఆర్. అది ఎందుకు ఎట్లయింది? నేను మీకు మొదటి చెప్తాను. అసలు ప్రజల కోసం ఆలోచించిన ముఖ్యమంత్రులు ఇద్దరు. ఇక ప్రతి మూలంతా ఏం తిందాం, ఏం దొరుకుతుందని ఆలోచించి పనిచేసాం. ఆ ఇద్దరు ఎన్టీ రామారావు గారు ప్రజల కోసం ఒక మంచి కార్యక్రమం చేపట్టాడు. ఫస్ట్ అది ఏం చేశాడు? అసలు అప్పుడు రుణాలు పెట్టి పట్టణాలకు ఆ రుణమాఫీ చేశాడు. రైతుల దగ్గర మనం పైసలు చేసుకు రైతులకు పెట్టుబడి చేయాలి కానీ రుణమాఫీ భూమి శిస్తు అనేది మాఫీ చేశాడు. రకం కట్టేదాం. రకం కట్టకపోతే మన పేరు తీసి ఇంకో పేరు మీద రాసేది పంపవాలి. రకాలు మాఫీ చేసింది ఎన్టీ రామారావు. ముసలిలో గురించి ఆలోచించింది. 30 రూపాయల పెన్షన్ ఇచ్చింది ఎన్టీ రామారావు. కాంగ్రెస్ వాళ్ళు మీకు పెన్షన్ ఇచ్చింది. మీరు ఇచ్చినారు, మీరు పరిపాలించిన డాక్టర్ గ్రూపులు పెట్టింది ఎన్టీ రామారావు. మండల వ్యవస్థ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. ప్రజాపాలన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.